హలో స్టూడెంట్స్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎస్ఎల్ఎస్ యూట్యూబ్ ఛానల్. సో ప్రజెంట్ వచ్చేసరికి మనకి జస్ట్ ఇప్పటిదాకానే మనకి ఎంసెట్కి సంబంధించిన రెస్పాన్స్ షీట్ అనేది కూడా రావడం జరిగిందనమాట. సో మన ఈ వీడియోలో వచ్చేసరికి రెస్పాన్స్ షీట్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అదేవిధంగా మనం రెస్పాన్స్ షీట్లో మన మార్క్స్ అనేది ఏ విధంగా చూసుకోవాలి అనేది కూడా క్లారిటీగా ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయొద్దు, వీడియోని అయితే పూర్తిగా చూడండి. సో ఛానల్కి కొత్తగా వచ్చినైతే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఈ వీడియోకి అయితే కూడా నేను 500 లైక్స్ అయితే టార్గెట్ చేస్తున్నాను. అందరూ కూడా కింద లైక్ అయితే కూడా చేసి కింద డిస్క్రిప్షన్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయని కూడా కామెంట్ అయితే కూడా చేయండి. ఇంకా ఆలోచన చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. వీడియోలోకి వెళ్ళే ముందు మీతో ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే కూడా షేర్ చేసుకుంటాను. ఇక్కడ చూస్తున్నారు కదా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. సో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ డ్రోన్స్ లాంచ్ చేస్తున్నారు, రియల్ వరల్డ్ టెక్ ప్రాజెక్ట్స్ మీద పనిచేస్తున్నారు. వినగానే అన్బిలీవబుల్ కదా, కానీ ఇది ఎన్ఐటీలో మాత్రం నిజమే. వేరే కాలేజెస్లో థియరీ మాత్రమే ఉంటుంది, కానీ ఎన్ఐటీలో మాత్రం ఫస్ట్ ఇయర్ నుంచే రియల్ వరల్డ్ ట్రైనింగ్ ఉంటుంది. ఇంటర్ అయిపోయింది, బెస్ట్ కాలేజ్లో సీట్ కావాలి అంటే బెస్ట్ ర్యాంక్ రావాలి. కానీ మంచి కాలేజ్ అంటే ఏమి ఉండాలి? జస్ట్ డిగ్రీ కాకుండా ఫ్యూచర్కి స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇవ్వాలి. ఎన్ఐటీ ద పర్ఫెక్ట్ సొల్యూషన్ అని చెప్తాను. సో 4 years ఆఫ్ బీటెక్, మెషిన్ లెర్నింగ్ అండ్ డేటా సైన్స్ స్పెషలైజేషన్స్ అయితే కూడా ఉన్నాయి. సో మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి కంపెనీస్లో వర్క్ చేసిన టాప్ 1% ఎక్స్పర్ట్స్ డిజైన్ చేసిన కర్కులం ఉంది. సో ఫస్ట్ ఇయర్ నుంచే వాట్సాప్, అమెజాన్, నెట్ఫ్లిక్స్ లాంటి యాప్స్ బిల్డ్ చేయడం నేర్పిస్తారు. సో 3000+ కంపెనీస్తో పార్ట్నర్షిప్ చేశారు కాబట్టి డైరెక్ట్ ప్లేస్మెంట్స్ కూడా ఉంటాయి. సో ఎన్ఐటి హైదరాబాద్ అండ్ విజయవాడలో కూడా ఉంది. సో బెస్ట్ ఫ్యూచర్ కావాలి అంటే ఎన్ఐటీలో జాయిన్ అవ్వండి. సో ఎన్ఐటీలో అయితే కూడా అడ్మిషన్స్ అయితే కూడా ఓపెన్ అయ్యాయండి. మనకి ఎగ్జామ్ వచ్చేసి అయితే 11th అయితే కూడా ఉండబోతుంది. సో నేను కింద డిస్క్రిప్షన్లో దాని లింక్ ప్రొవైడ్ చేస్తాను. అందరూ కూడా వెళ్ళి రిజిస్టర్ అయ్యి ఎగ్జామ్కి అయితే కూడా అటెండ్ అవ్వండి. సో మనం వన్స్ అఫీషియల్ వెబ్సైట్కి వచ్చిన తర్వాత మనం కిందికి అయితే కూడా స్క్రోల్ చేయండి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు డౌన్లోడ్ ద రెస్పాన్స్ షీట్ అండ్ మాస్టర్ అనేది ఇక్కడ ఉంది కదా. సో మనం కిందికి స్క్రోల్ చేస్తుంటే మనకి ఇక్కడ లైక్ కనిపించట్లేదు. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, కింద ఇక్కడ కొంచెం జూమ్ చేస్తాను చూడండి. సో మనకి డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్ అనేది కూడా మనకి ఇక్కడ బ్లింక్ అవుతుంది కదా. సో దీని మీద కూడా మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఈ యొక్క హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత గెట్ క్యాండిడేట్ రెస్పాన్స్ షీట్ అనే దాని మీద మీరు ట్యాప్ చేస్తే మీకు బ్రౌజర్కి అయితే వెళ్ళిపోయి మీరైతే కూడా ఆ పీడిఎఫ్ అయితే కూడా వస్తుంది. సో ఆ పీడిఎఫ్ అయితే కూడా మీరు చూసుకొని డౌన్లోడ్ అయితే కూడా చేసుకోండి. వన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏ విధంగా ఉందో మీకు చూపిస్తాను. సో వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అయితే కూడా చూపిస్తుంది. సో మీకు ఏ విధంగా రెస్పాన్స్ షీట్లో మార్క్స్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనేది కూడా ఇప్పుడు మీకు చెప్తాను. సో వన్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఫర్ సపోజ్ ఇక్కడ మీరు చూపిస్తానండి. సో ఫస్ట్ అయితే ఇది చూపిస్తాను. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు 88th క్వశ్చన్ ఒకసారి గమనించండి. సో మనకి క్వశ్చన్ ఇచ్చారు, దాని కింద 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో ఇక్కడ మనకి లైక్ మీకు రైట్ సైడ్ చూసారా క్వశ్చన్ ఐడి చూసిన ఆప్షన్ అని. సో ఇక్కడ మీరు చూసిన ఆప్షన్ అనేది ఏదైతే ఉందో చూసిన ఆప్షన్ 3 అనేది ఉంది కదా. సో ఇది మీరు ఎంసెట్ ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు చూస్ చేసుకున్న ఆప్షనే ఈ చూసిన ఆప్షన్ అనమాట. సో అదేవిధంగా మరి రైట్ ఆన్సర్ ఎక్కడ ఉంటుంది బ్రో అంటే ఇది ఇక్కడ ఉంది చూసారా, ఇక్కడ ఉంది రైట్ ఆప్షన్ అనమాట. సో ఇక్కడ ఇది డిఫాల్ట్, ఇవి రైట్ ఆప్షన్స్. సో ఇక్కడ మీరు చూస్ చేసుకున్న ఆప్షన్స్ అనేది ఇక్కడ సైడ్ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అసలు మార్క్ ఏ విధంగా పడుతుందో ఇప్పుడు చూపిస్తాను. సో ఫర్ సపోజ్ ఇక్కడ చూసుకోవచ్చు 88th క్వశ్చన్కి ఆన్సర్ 3. సో మీరు ఆన్సర్ క్వశ్చన్ లైక్ మీరు చూస్ ఏం చేశారు 3 పెట్టారు. సో మీకు ఇక్కడ 1 మార్క్ పడుతుంది. అదేవిధంగా ఇంకోటి చూడండి. సో ఇక్కడ 89th క్వశ్చన్ ఒకసారి చూడండి. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇది ఇక్కడ ఇచ్చారు కదా మనకి ఫస్ట్ క్వశ్చన్ అని. సో ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ రైట్ ఆన్సర్. సో మీరేం పెట్టారు 1 పెట్టారు అంటే మీకు ఒక 1 మార్క్ అయితే కూడా పడుతుంది. సో ఇప్పుడు మనం రాంగ్ అంటే మనం ఎలా తప్పు ఎలా చూసుకోవాలి, ఇక్కడ చూస్తున్నారు కదా మనకి 19th దానికి ఇక్కడ మనకి ఆన్సర్ ఎంత 3. సో మీరు ఏం చూస్ చేసుకున్నారు 2 అని చూస్ చేసుకున్నారు. మీ క్వశ్చన్ ఐడి కింద చూసిన ఆప్షన్ చూపిస్తుంది. సో ఇక్కడ మీరు చూస్ చేసుకున్న ఆప్షన్ 2 కాబట్టి ఇక్కడ మీకు 1 రాంగ్ ఆన్సర్ అయితే కూడా రావడం జరుగుతుంది. ఈ విధంగా మీరైతే కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా 91th క్వశ్చన్ కూడా ఒకసారి గమనించండి. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ లైక్ సంథింగ్ క్వశ్చన్ ఉంది. సంథింగ్ క్వశ్చన్ తర్వాత ఇక్కడ మీకు ఆన్సర్ వచ్చేసరికి 3, కానీ మీరు ఏం చూస్ చేసుకున్నారు. సో ఇక్కడ చూపిస్తాను చూడండి, మీరు చూస్ చేసుకున్న ఆప్షన్ 2 అంటే మీకు ఇక్కడ తప్పు ఆన్సర్ మీరు చూస్ చేసుకున్నారనమాట. సో ఈ విధంగా మీరైతే కూడా మీ యొక్క మార్క్స్ని క్యాలిక్యులేట్ చేసుకోండి. సో వన్స్ మీరు క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత మీరందరూ కూడా తప్పకుండా మన ఛానల్కి వచ్చి కామెంట్ చేయండి. సో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది కూడా నేను కూడా తెలుసుకుంటాను. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. జై హింద్, బై బై.